హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారములు. ఈ వీడియోలో కౌశలంకి సంబంధించినటువంటి మెయిన్ అప్డేట్ అనమాట. సో చాలామందికి అయితే ఈ గ్రేడ్ని బట్టి ఏ లెవెల్లో ఉన్నారో అని తెలియదు. సో ఈ వీడియోలో మనకు ఈ గ్రేడ్ ఉంటే మనం ఏ లెవెల్లో ఉన్నాము, అలాగే ఇప్పుడు ఆ గ్రేడ్ని బట్టి మనకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అయితే ఇప్పుడు గ్రేడ్లు చెప్పి ఆ గ్రేడ్కి మనకి ఎన్ని మార్కులు, మనం ఏ లెవెల్లో ఉన్నామనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు A1 గ్రేడ్ అంటే బిగినర్ అనమాట. సో ది బేసిక్ లెవెల్, ఓకేనా. A2 అంటే ఎలిమెంటరీ, అంటే బేసిక్ కమ్యూనికేషన్ స్టార్ట్ లెవెల్ అనమాట. సో A1 A2 కోసం చెప్పాను. సో ఇప్పుడు B1. సో B1 లెవెల్ అంటే B1 గ్రేడ్ అంటే ఇంటర్మీడియట్, ఓకేనా, అంటే సెలక్షన్కి మినిమం లెవెల్ అనమాట. సో B2 ఫర్ ఇంటర్మీడియట్ అనమాట, ఓకేనా. B1 ఇంటర్మీడియట్ అంటే సెలక్షన్కి మినిమం లెవెల్ అనమాట. B2 అంటే ఫర్ ఇంటర్మీడియట్ అంటే స్ట్రాంగ్ క్యాండిడేట్ లెవెల్ అనమాట, ఓకేనా. C1 అంటే అడ్వాన్స్డ్, ఓకేనా, అంటే ప్రొఫెషనల్ లెవెల్, ఓకేనా. C2 అంటే ప్రొఫిషియంట్, అంటే ఆల్మోస్ట్ ఎక్స్పర్ట్ లెవెల్ అనమాట. సో ఇవి లెవెల్స్ అనమాట. అయితే దీన్ని బట్టి మనం ఏ లెవెల్స్ ఉన్నాం సింపుల్గా చెప్పాలి అంటే A1 A2 గ్రేడ్లో మనం ఉంటే గనక సో మనకు లో మార్క్స్ వచ్చినట్టు, ఓకేనా. లో మార్క్స్ మనకు వచ్చినట్టు. A1 A2 గ్రేడ్ కనుక మనకు వచ్చుంటే కనుక మనము లో మార్క్స్ మనకు వచ్చినట్టు అనమాట, ఓకేనా. సో B1 B2 గ్రేడ్ కనుక మనకు వచ్చినట్లయితే సో మనకు బెటర్ మార్కులు వచ్చినట్లు లెక్క. సో బెటర్ లెవెల్ అని చెప్పొచ్చు, ఓకేనా. అలాగే C1 C2 లెవెల్ కనుక మనకు వచ్చినట్లయితే ఇంకా సూపర్ లెవెల్ అనమాట, ఇంకా బెటర్ లెవెల్ అని చెప్పాలి. సో ఇవి లెవెల్స్. కాబట్టి ఇప్పుడు వీటిని బట్టి, ఈ గ్రేడులను బట్టి, ఈ యొక్క గ్రేడులను బట్టి మనం మార్కుల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు A1 అంటే ఎంత నుంచి ఎంత వరకు ఎన్ని మార్కులు, సో A2 అంటే ఎంత నుంచి ఎంత మార్కులు, ఇలా సింపుల్గా విడమార్చి చెప్పడానికైతే ప్రయత్నం చేస్తాను, ఓకేనా. దాన్ని బట్టి మీ యొక్క గ్రేడ్ను బట్టి మీకు ఎన్ని మార్కుల్లో మీరు ఏ లెవెల్లో ఉన్నారు అన్నది మీకైతే అర్థమైతే అవుతుందన్నమాట, ఓకేనా. మీకు గనక మీకు మార్కులు సింపుల్గా మీకు తెలియాలి అంటే మీకు కనుక A1 గ్రేడ్ ఉండింది అనుకోండి, సో మీరు లో గ్రేడ్లోనే ఉన్నట్లు లెక్క, అంటే 0 నుంచి 30 మార్క్స్ మీకు వచ్చినట్లు లెక్క, ఓకేనా. A2 గ్రేడ్ కనుక మీకు వచ్చినట్లయితే 31 నుంచి 45 మార్క్స్ మీకు వచ్చినట్లు లెక్క, ఓకేనా. మీకు B1 గ్రేడ్ కనుక ఉంటే మీకు 46 నుంచి 60 మార్క్స్ మీకు వచ్చినట్లు లెక్క. అలాగే B2 గ్రేడ్ కనుక మీకు వచ్చినట్లయితే 61 నుంచి 75 మార్క్స్ మీకు వచ్చినట్లు లెక్క. C1 గ్రేడ్ కనుక మీకు వచ్చినట్లయితే 76 నుంచి 85 మార్క్స్ మీకు వచ్చినట్లు లెక్క. C2 గ్రేడ్ కనుక మీకు వచ్చినట్లయితే 86 నుంచి 100 మార్క్స్, ఓకేనా. ఇది మీకు క్లియర్గా అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. సో గ్రేడ్ని ఇలా లెక్కిస్తారనమాట. మన 100 మార్కులకి మనకు A1 మార్క్స్ వస్తే, అలాగే గ్రేడ్ల వివరాలు. సో దీన్ని బట్టి మీరు ఏ గ్రేడ్కి సంబంధించి ఏ లెవెల్లో ఉన్నారు. సో ఇలాగ సెకండ్ రౌండ్ స్కిల్ అసెస్మెంట్ ఏదైతే అవుతుందో ఇందులో అయినా కొంచెం మీ యొక్క స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి, ఓకేనా. దీన్ని బట్టి మీరు ఏ లెవెల్లో ఉన్నారు, సో మీకు ఎంత మార్క్స్ ఉన్నాయి అన్నది మీరు ఐడెంటిఫై చేసి ఈ యొక్క సెకండ్ రౌండ్ స్కిల్ అసెస్మెంట్, కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి సంబంధించిన అసెస్మెంట్ ఏదైతే ఉందో దానిని, ఈ యొక్క సెకండ్ రౌండ్ అసెస్మెంట్ని సద్వినియోగం చేసుకొని చక్కగా ఎగ్జామ్స్ రాస్తారని కోరుతూ మరిన్ని వీడియోస్ ఈ ఏదైనా అప్డేట్స్ ఉంటే కనుక ఫర్దర్గా నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి.